లక్ష్మీదేవికి యాలకుల మాల సమర్పించి పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో సిరి సంపదలు చెందుతాయి. జ్యోతిష ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం యాలకులకు లక్ష్మీదేవికి చాలా ప్రత్యేక సంబంధం ఉంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు శుక్రవారం నాడు అమ్మవారికి యాలకుల మాల వేసి పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ సంపాదన నిలవకపోయినా, చేతిలో డబ్బు ఖర్చయిపోతున్నా యాలకుల మాలను దేవుడికి సమర్పించడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే యాలకులు సువాసనను, ఆకర్షణను కలిగి ఉంటాయి. వీటి మాల వేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ మరియు మనశ్శాంతి అన్నీ కూడా కలుగుతాయి. అంతటి శక్తి ఈ యాలకుల మాలకు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా యాలకుల మాల చేసి పూజించండి. పూజ చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్య నియమాలు: మాల కోసం వాడే యాలకులు, తయారు చేయడానికి ఉపయోగించే యాలకులు ఎక్కడా విరిగిపోకుండా పూర్తిగా పచ్చగా ఉండేగా చూసుకోవాలి. ఇంట్లో ఉన్న తీవ్రమైన ధన నష్టం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అకస్మాత్తుగా ధన ప్రాప్తి కలిగే మార్గాలు సుగమం అవుతాయి. శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం పూజ చేసే సమయంలో ఈ యాలకుల మాలను లక్ష్మీదేవి విగ్రహానికి లేదా పటానికి వేయాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారికి పరమాన్నం లేదా ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. పండ్లు ఇవి కూడా పెట్టుకోవచ్చు. మాల సమర్పించిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరం లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని మీకు నచ్చిన సార్లు చదవండి. 108 సార్లు చదివితే ఇంకా చాలా మంచిది. లక్ష్మీదేవికి మీరు వరుసగా 5 శుక్రవారాలు లక్ష్మీదేవికి యాలకుల మాల సమర్పించి పూజిస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు. ఖచ్చితంగా మీరు ఈ పూజ చేయండి. అలాగే జాతకంలో శుక్రగ్రహం బలహీనంగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. యాలకులు శుక్రుడికి ప్రతీక కాబట్టి ఈ పూజతో శుక్ర దోషాలు తొలగిపోయి జాతకం మరింత బలపడుతుంది. అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. శుక్రుడు విలాసానికి, దాంపత్య సుఖానికి కారకుడు. లక్ష్మీదేవికి యాలకుల మాల వేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు వస్తాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజలో 3 లేదా 5 యాలకులను ఉంచి పూజించండి. పూజ పూర్తయ్యాక ఆ యాలకులను ఒక పచ్చటి కవర్లో వేసి కర్చీఫ్ గుడ్డలో కట్టి మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తే మీ పని ఖచ్చితంగా జరుగుతుంది. చాలామంది యాలకులు అంటే చాలు, వీటికి ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు, వీటి వలన ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అనుకుంటారు. కానీ వీటికి ఆధ్యాత్మిక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. శుభానికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల వీటిని ప్రత్యేకంగా పూజించడం వల్ల అనారోగ్యాల నుంచి కూడా మీరు త్వరగా బయటపడతారు. యాలకులకు లక్ష్మీదేవికి చాలా సంబంధం ఉంటుంది. ఈ యాలకుల మాల ధరించడం చాలా మంచిదని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మాలను దేవుడికి సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కూడా అందుకుంటారు. అనారోగ్య సమస్యలు బాధపడేవారు కూడా ఈ మాలను దేవుడికి వేస్తే ఖచ్చితంగా మీకు సమస్యలన్నీ పారిపోయి మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవిని పూజించడానికి శుక్రవారం అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున మీరు కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల మీ సంపద కూడా పెరుగుతుంది. ఇంట్లో శాంతి, ఆనందం కూడా వస్తుంది. సాధారణంగా 108 లేదా 21 యాలకులతో మాల తయారు చేస్తారు. మాల కట్టడానికి పచ్చని లేదా ఎర్రని దారాన్ని ఉపయోగించడం మంచిది. శుక్రవారం లేదా లక్ష్మీ పూజల్లో ఈ మాల సమర్పించడం అత్యంత పవిత్రం, అలాగే శుభసూచకం. పూజ ప్రారంభించే ముందు మీ మనసులోని కోరికను, ఉద్యోగం కానీ, వివాహం కానీ, ఇల్లు లేదా ఇలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు అమ్మవారికి చెప్పుకొని సంకల్పం చేసుకోవాలి. మీ కోరిక బట్టి 108 లేదా 21 ఇలా యాలకులను తయారు చేయండి. నల్లని దారం వద్దు. అసలు మాల కట్టడానికి కేవలం ఎరుపు లేదా పసుపు, ఆకుపచ్చ రంగు మాత్రమే, కాటన్ దారాన్ని మాత్రమే వాడాలి. నలుపు రంగు అసలు వాడకూడదు. పూజ తర్వాత మాల ఏం చేయాలి? పూజ పూర్తయిన తర్వాత ఆ మాలను అలాగే అమ్మవారి పటానికి ఉంచవచ్చు. లేదా కొన్ని రోజుల తర్వాత ఆ యాలకుల మాలను తీసేసి ప్రసాదంలో వేసి ఇంట్లో వారు పంచుకోవచ్చు. కానీ బయట ఎప్పుడు కూడా పారేయకూడదు. కావాలంటే ఇంట్లో మీ చెట్ల దగ్గర ఎవరు తొక్కని ప్లేస్లో మీరు ఆ యాలకులను వేసుకోవచ్చు. యాలకులను వేసిన తర్వాత కూడా ఒక చెట్టు అనేది వస్తుంది. ఆ చెట్టు మీ ఇంట్లో ఉంటే ఎంతో మంచిది. ఈ విధంగా అమ్మవారికి మీరు యాలకుల మాల వేసి మీ మనసులోని కోరికలను త్వరగా నెరవేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.